మనతో పాటు వాళ్ళ చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత దేవిప్రసాద్ గారు, అదేవిధంగా అనలిస్ట్ పాపారావు గారు. గుడ్ మార్నింగ్ అండి. దేవిప్రసాద్ గారు, ఇప్పుడే మనం పేపర్లో అన్ని వార్తలు చూస్తున్నాం. ఎక్కడ చూసినా అన్ని చోట్ల సమస్యలు సమస్యలు సమస్యలు, ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు కాళేశ్వరాన్ని ఫెయిల్యూర్గా చూపెట్టే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అంటూ మీరు అంటున్నారు. ఒకటిన చలో మేడిగడ్డ అంటూ పిలుపునిస్తున్నారు. ఎట్లా చూస్తారు ఈ పరిణామాలన్నింటినీ? గుడ్ మార్నింగ్ స్వేచ్ఛ గారు, పాపారావు గారికి నమస్కారం, వీక్షకులకు శుభోదయం. గత 3 నెలలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పు కోసం తెలంగాణ ఒక ముందడుగేయాలని, మార్పు కోసం ఈ ప్రభుత్వాన్ని మార్చాలని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలకు మార్పు చూపిస్తూ ఉంది. నిరంతర విద్యుత్తుని చీకటిమయంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. గతంలో ఈ ఎండాకాలంలో పోయినసారి తెలంగాణలో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా మత్తడి దుంకి టోటల్గా భూగర్భ జలాలు నీటికి కటకట లేకుండా ఉండేటువంటి అంశాన్ని ఇలా పూర్తిగా నీళ్లు లేనటువంటి చెరువులుగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తాం. మూడవది, ఇవాళ నిన్న దళిత బంధు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు హుజురాబాద్కు మరి సాచురేషన్ మోడ్లో ఇచ్చినటువంటి దళిత బంధు డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా వాటిని సీజ్ చేస్తే నిన్న కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు దళితులందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన తెలిపినటువంటి సందర్భాన్ని చూస్తాం. అంటే ఇట్లా ఒక్కొక్కటి అనేక అంశాలు కూడా ప్రజలకు మార్పు చూపిస్తామంటే కేసీఆర్ గారి పాలనలో జరిగినటువంటి పరిపాలనని తిరగదోడుతామంటే మనమేమనుకున్నామంటే ఇంకా మెరుగైనటువంటి పరిపాలన వస్తుందేమో, మెరుగైనటువంటి జీవన విధానాలు మారుతాయేమనుకున్నటువంటి ప్రజలకి ఈరోజు పూర్తిగా దానికి విరుగుడుగా ఇవాళ అనేక ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు వచ్చేటువంటి పరిస్థితి కనబడతాం. పైగా గత ప్రభుత్వం చేసినటువంటి అనేక పనులు వాటిని అన్నింటినీ కూడా ఒక విఫల ప్రయోగంగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. అది విద్యుత్కు సంబంధించి కావచ్చు, నీటికి సంబంధించి కావచ్చు, సంక్షేమానికి సంబంధించి కావచ్చు. ఇవాళ ప్రధానంగా మేడిగడ్డకు సంబంధించి కూడా చాలా చర్చ జరుగుతూ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుని ఒక విఫల ప్రాజెక్టుగా చూపించేటువంటి ఒక పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక బౌలార్ధ సాధక ప్రాజెక్టు. సో అట్లా ఇవాళ పారిశ్రామిక అవసరాలకు, తాగునీటి అవసరాలకు, ఇవన్నిటికి కూడా అంటే ఈ ప్రాజెక్టు వల్ల కలిగినటువంటి లాభాన్ని ఒక్కసారి వారు వెనక్కి తిరిగి చూసుకోకుండా కేవలం ఇది కేసీఆర్ గారి పరిపాలనలో కట్టడం ద్వారా, కేసీఆర్కు పేరు రావడం ద్వారా, రైతులకు నీళ్లు రావడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో పునాదులు ఉంటాయో లేవో అనేటువంటి భయకంపితులై ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్నే ఇది ఒక పనికిరాని ప్రాజెక్ట్ అనేటువంటి చెప్పేటువంటి ఒక కుటిల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక మేడిగడ్డనే కాదు, నిన్న కేటీఆర్ గారు చాలా స్పష్టంగా నిన్న చెప్పిండు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు, 200 కిలోమీటర్ల సొరంగాలు, 1530 కిలోమీటర్ల కాలువలు, 141 టీఎంసీల కెపాసిటీ ఉన్నటువంటి అనేక సందర్భాలు. ఇవన్నీ కూడా చూస్తే కేవలం ఒక మేడిగడ్డలో ఒక చిన్న లోపం జరిగి పిల్లలు కుంగడం వల్ల అదేదో మొత్తంగా కూడా ప్రాజెక్ట్ అంతా కూడా పోయింది, అవసరం లేదని అంటా ఉన్నారు. దీన్ని ప్రజలకు చెప్పడానికి, ప్రజల్ని పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఏం ఉపయోగం లేదని చెప్పడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఎదుర్కోవడానికి ప్రజలకి అన్ని ప్రాజెక్టులు చూపించి కేసీఆర్ పరిపాలనలో ఎన్ని ప్రాజెక్టులు కట్టినాము, ఎంత నీరు పెరిగింది, ఎంత ఆయకట్టు పెరిగింది, ఎంత కొత్త ఆయకట్టు వచ్చింది, ప్రజలకు భూగర్భ జలాలు ఎట్లా పెరిగినాయి, ఈ భూగర్భ జలాల ద్వారా పంటలు ఎట్లా పడినాయి, కోదాడ వరకు నీళ్ళు ఎట్లా పోయినాయి, డోర్నకల్ వరకు నీళ్ళు ఎట్లా పోయినాయి, రంగనాయక సాగరు, పోచమ్మ మన అనంత సాగర్ రిజర్వాయర్, ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రజలకు వచ్చినటువంటి మేలేంటి అనేటువంటి విషయాన్ని డెఫినెట్గా ప్రజల్లోకి తీసుకుపోతాం, చెప్తాం. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి ప్రయత్నంలో భాగంగానే చలో మేడిగడ్డ అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. అట్లాగే రెండవది కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ, ఇలా రైతు బంధు అనేటువంటిది కేసీఆర్ గారు తెలంగాణలో రైతాంగం పడుతున్నటువంటి కష్టాలని 14 సంవత్సరాలుగా చూసి రైతులకు ప్రభుత్వం వ్యవస్థగా ఆదుకుంటే తప్ప వ్యవసాయం ముందడికి పోయేటువంటి అవకాశం లేదని చెప్పి ఒక వ్యవస్థనే రైతుకు ఆసరగా ఉండాలని చెప్పి ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తూ 7 సార్లు ఇచ్చినటువంటి సందర్భాన్ని చూసాం. మేము వస్తే ఈ 10,000ని 15,000 చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ ఫసల్కి మొత్తంగా కూడా రైతు బంధు ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. 2 ఎకరాల లోపు రైతులకు మాత్రమే వేసి మిగతా రైతులకు ఇప్పటి వరకు కూడా 1 రూపాయి లేదు. పదే డేట్లు మారుస్తూ ఉన్నారు. 14 అని ఒకరు, ఇప్పుడు ఆఖరికి మళ్ళీ మార్చి 31 డెడ్ లైన్ ఎందుకు పెట్టిరంటే ఎన్నికల కోడ్ 9కి వస్తుంది కాబట్టి. అట్లాగే రుణమాఫీ కూడా మేము 9వ తారీఖు నాడు
ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, రుణమాఫీ చేస్తాం 2 లక్షలు, ఎవరైనా రుణం తీసుకోకుంటే వెంటనే పోయి మీరు బ్యాంకులకు పోయి రుణం తీసుకోండి అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ మీద ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే ఏ ఒక్క హామీ కూడా సరైనటువంటి రీతిలో అమలు చేయకుండా ఉల్టా ఇలా కేసీఆర్ పరిపాలనలో జరిగినటువంటి సంక్షేమాన్ని, అభివృద్ధిని ఇది మొత్తంగా కూడా ఒక విధ్వంసం అని చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ వికాసాన్ని ప్రజలకు సరైనటువంటి రీతిలో తెలియజెప్పడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుంది. రేపు ప్రజల్లోకి పోతాం. రైట్. పాపారావు గారు, ఒకవైపు ప్రభుత్వం కాళేశ్వరాన్ని ఫెయిల్యూర్గా చూపించి కుట్ర చేస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. దానికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంటి, ఉన్న నిజాలేంటి ప్రజలకు వివరిస్తామని చెప్పి చెలో మేడిగడ్డకు పిలుపునిచ్చింది. అయితే మరోవైపు చూసుకుంటే గత 10 ఏళ్లలో రాని సమస్య ఇప్పుడు 2-3 నెలల్లో ఎందుకు ఉత్పన్నమైంది, ఇంత తీవ్రంగా ఎక్కడికక్కడ రైతులు ఎందుకు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది, పంటలు పండించుకోలేని పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఏమంటారు మీరు? ఒకటి ప్రధానంగా ఏంటంటే ఇక్కడ నీళ్లు విడుదల చేయకుండా, ప్రాజెక్టుల్లో నీళ్లు నిలవబెట్టకుండా విడుదల చేయకుండా, ప్రాజెక్టుల్లో మేడిగడ్డలో కానీ ఇతరత్ర డ్యామేజ్ జరిగిందని నిరూపించే ప్రయత్నంలో భాగంగా వాటిని ఎండబెట్టడం వల్ల కూడా ఈరోజు రైతులకు నీళ్లు ఇచ్చే స్థితి లేదు. సరే, ఓవరాల్గా ఏంటంటే వర్షాభావ పరిస్థితి ఉంది, అది వేరే విషయం. కానీ దాన్ని మించి ప్రభుత్వం తాలూకు నిర్వాహకం వల్ల ఈరోజు రైతాంగం చాలా చోట్ల ఇబ్బంది పడుతున్నటువంటి వాస్తవం. మీరు చూసుకుంటే గతంలో 2014 ముందు మనం పదే వినేవాళ్ళం. బోర్లు వేయటం, బోరు పడకపోవటం, బోర్లు పడక అప్పుల పాలవటం, బోర్లలో నీళ్లు రాక కొన్నిసార్లు అయితే కొన్ని డజన్ల చోట్ల పొలంలో బోరేయడానికి ప్రయత్నం చేసినా నీళ్లు పడక చివరికి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతాంగ స్థితి గురించి తెలంగాణ రాకముందు విన్నాం. మళ్ళీ ఇప్పుడు బోర్లు వేసే ప్రయత్నం, బోర్లు చాలా చోట్ల రైతులు బోర్లు వేసుకునే ప్రయత్నం చేయడం అనేది కళ్ళ ముందు కనపడుతున్న వాస్తవం 10 ఏళ్ల తర్వాత. ఒక్కొక్క రైతు 5 బోర్లు వేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎంత లోతుకు వేసినా అంటే భూగర్భ జలాలు అడుగంటిపోతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇప్పుడు. అంటే భూగర్భ జలాలు అడుగంటకుండా ఉండాలంటే భూమి మీద నీళ్లు ఉండాలి. భూమి మీద నీళ్లు ఉంటే దాన్ని సిక్ అవుతాయి. భూమి మీద నీళ్లు లేకుండా, ప్రాజెక్టుల్లో నీళ్లు నిలవబెట్టకుండా, వదలకుండా ఉండేటట్లయితే భూగర్భ జలాలు అడుగంటిపోవడం చాలా సహజమైన విషయం. కాబట్టి ఏంటంటే ఏదేమైనా మళ్ళీ పాత పరిస్థితి అనేది ఒకటి రిపీట్ అవుతాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కరెంటు, నీళ్ల విషయంలో తెలంగాణ చాలా సాధికారికంగా విజయాలు సాధించిందని గత 10 ఏళ్లలో మనం చూసాం. ఆ 2 విషయాల్లోనూ ఈ రోజు మళ్ళీ వైఫల్యాలు చూస్తాం. బేసిక్ గా తెలంగాణకు అత్యంత ప్రాణప్రదమైనవి, తెలంగాణకి ముఖ్యమైనవి నీళ్లు, కరెంటు. కరెంటు ఎందుకంటే ఎత్తిపోతలు అనేది తెలంగాణకి చాలా కీలకమైన అంశం. నదులు కొంచెం లోతట్టులో ప్రవహిస్తుంటాయి కాబట్టి ఎత్తిపోతలు అనేది తప్పనిసరి. కాబట్టి ఏంటంటే కరెంటు కావాలి, దాంతోపాటుగా కరెంటు ఎత్తిపోయడానికి నీళ్ల ప్రవాహం కావాలి. ఈ 2 విషయాల్లో ఈరోజు తెలంగాణలో మళ్ళీ పాత పరిస్థితులు 2 నెలల్లోనే తెచ్చిపెట్టినటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. కాబట్టి ఈరోజు రైతులు కట్టట్లు అంటమే కాదు, నేను చాలా మందితో చాలా చోట్ల బయట మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా ఒక జర్నలిస్ట్గా నాకున్న దీనిలో ఎలా ఉన్నాయి ప్రభుత్వాలు, ఏంటి పరిస్థితి అంటే చాలా మంది ఈ 2 నెలలు కూడా 2 నెలల్లోనే చాలా మంది రిగ్రెట్ అవుతున్నటువంటి వాస్తవం. చాలా మంది రిగ్రెట్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వాళ్ళు కూడా, నాకు ఒక క్యాబ్ డ్రైవర్ దగ్గర కూడా అతను నేను కాంగ్రెస్ ఓటు వేశాను ఎందుకంటే నా ఎమ్మెల్యే మీద నాకు కోపం, కానీ నాకు వేరే ఏం లేదు, కేసీఆర్ గెలవాలి, టీఆర్ఎస్ గెలవాలనుకున్నాను, కానీ ఇలా జరిగిందనేది ఆయన వాపోయి ఇప్పుడు దురదృష్టం మళ్ళీ తిరిగి వస్తుందా అని చెప్పి టీఆర్ఎస్ అడుగుతున్న సందర్భం. ఇట్లా చాలా మందితో మాట్లాడుతున్నాను నేను, ఒకటి కాదు చాలా మందితో మాట్లాడుతున్నాను. 2 లెవెల్స్ లో జరుగుతుందండి ఈరోజు తెలంగాణలో పరిస్థితి ఏంటంటే 2 లెవెల్స్ లో జరుగుతుంది. ఒకటి, పైన విపరీతమైన సౌండ్ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ గురించో, కాళేశ్వరం గురించో, ఇతరత్ర చాలా విషయాల్లో పాత ప్రభుత్వం తాలూకు కార్యకలాపాలన్నింటినీ మేము బయట పెడతాం, అదేదో చేస్తున్నాం అనే పేరుకి విపరీతమైన సౌండ్ చేస్తాం. ఈ సౌండ్ నేపథ్యంలో, పేపర్లో ఈ సౌండ్ హెడ్లైన్లలో వస్తున్న నేపథ్యంలో వాస్తవాలు కనపడకుండా పోతున్నాయి. కానీ గ్రౌండ్ లెవెల్లో, గ్రాస్ రూట్ లెవెల్లో ప్రజలందరూ ప్రభుత్వం మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పైకి కనపట్టలేదు పేపర్లు, ఎందుకంటే పైన సౌండ్ మొత్తం మేడిగడ్డ చుట్టూ వీళ్ళు క్రియేట్ చేస్తున్న సౌండే ఎక్కువ. కాబట్టి ఏంటంటే వాస్తవాల స్థాయిలో ప్రజలు చాలా అసంతృప్తిలోకి వెళ్ళారు, అసంతృప్తిలో ఉన్నారనేది గ్రౌండ్ లెవెల్లో, 2వ లెవెల్లో, అసలు బేస్ లెవెల్లో ఉన్నటువంటి రియాలిటీ. అనేక సమస్యలు కూడా ఇప్పుడు కనిపిస్తున్నాయి. దేవి ప్రసాద్ గారు, అంటే గత ప్రభుత్వం మీద నింద మోపాలి, రాజకీయ కక్షతోనే ఉండాలని అంటే వ్యాఖ్యలు చేసి చేయాల్సిన పని చేయొచ్చు కదా అనేది ఒక ప్రశ్న వస్తుంది. ఎందుకు ఇంతగానం సతాయించడము, ఎందుకు ఇంత నష్టం జరిగేలా చూడడం అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. ఏమంటారు? అంటే ఒకటి, ఇదేమో కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి హామీలను అమలు చేయడానికి అవసరమైనటువంటి చిత్తశుద్ధి లేదు, చేయాలనేటువంటి ఆకాంక్ష లేదు. ఎందుకంటే
అలవోగ్గా వచ్చినటువంటి ఒక ప్రభుత్వంగా మనం ఇది చూడాలి కాంగ్రెస్ పార్టీని. ఎందుకంటే చాలా హామీలు ఇచ్చింది. గ్యాస్ సిలిండర్ అన్నది ఇవ్వలేదో నిన్న ప్రారంభించారు, దానికి 1,00,000 కండిషన్స్ పెట్టారు. అట్లాగే ఉచిత బస్ అన్నారు, దానికి సంబంధించినటువంటి విషయాలు, ఆటోలు పడుతున్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ వస్తున్నాయి. ఇక రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు. తర్వాత వాళ్ళు ఇచ్చిన 420 హామీలలో ఫస్ట్ 100 రోజుల్లో చేసేటువంటి 13 హామీలు కూడా సరైనటువంటి రీతిలో చేయలేదు. కాబట్టి ఒకవైపు ఏమో లోక్సభ ఎన్నికలు తరుముకు వస్తూ ఉన్నాయి, ఇంకొక వైపు ఏమో కాంగ్రెస్ దేశవ్యాప్తంగా బలహీనపడుతున్నటువంటి సందర్భాలు వీళ్ళను ప్రకంపనలకు గురి చేస్తూ ఉన్నాయి. నిన్ననే హిమాచల్ ప్రదేశ్లో మొన్ననే ఎన్నికైనటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 6 ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేసి భారతీయ జనతా పార్టీని గెలిపించినటువంటి సందర్భాన్ని చూసి ఒకవైపు హిమాచల్ ప్రదేశ్ కుప్పగూలిపోతా ఉన్నది, ఇంకొక వైపు 5 ఏళ్ల తర్వాత ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి దేశంలో అధికారంలోకి రానటువంటి ఒక స్థితి మనకు చాలా స్పష్టంగా కనబడతాం. కాబట్టి ఈ 5 ఏళ్లే మనకు అధికారం ఉంది, మళ్ళీ వచ్చేది లేదు, ఈ 5 ఏళ్ళు కూడా ఉంటామా పోతామా అనేటువంటి భయాందోళనలో అసలు గత ప్రభుత్వం మీద అన్ని విషయాల్లో, అంటే మనం ప్రకృతి వికృతి అని మనం ఇదివరకు చదువుకునేది సబ్జెక్టులలో, ఒక మాట చెప్తే దానికి విరుగుడు పదం, ఇంకొక పదం ఏంది పర్యాయ పదం. ఇలా వీళ్ళు పూర్తిగా ఏం చేస్తూ ఉన్నారంటే కేసీఆర్ గారి పాలనలో, బీఆర్ఎస్ పాలనలో ఈ 10 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమం అంతా కూడా ఇది కేవలం అవినీతి, అసలు ప్రజలకు మేలు జరగలేదు అనేటువంటి ఒక భావన క్రియేట్ చేస్తూ ఉన్నారు. దానికి మనం అనేక ఫ్యాక్ట్స్ కూడా నిన్న కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అనేక మంది చెప్తా ఉన్నారు. గతంలో 14 ముందు మన ఆయకట్టు ఎంత, 41 లక్షల ఆయకట్టు దగ్గర నుంచి మనం దాదాపు ఇలా 2,08,00,000 ఆయకట్టుకు మనం చేరుకున్నాం. అట్లాగే ధాన్య ఉత్పత్తిలో మనం ఎంత చేరుకున్నాం, అట్లాగే మన జిఎస్డిపిలో మనం ఎంత ప్రగతి సాధించినాం. ఇట్లా అని మన అనేక విజయాలు, మనం చెప్పినటువంటి విజయాలన్నీ కూడా తలకిందులుగా చేసి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సబ్స్టేషన్ల మీద పెట్టినటువంటి డబ్బు అవినీతి అంటూ ఉన్నారు. ఇలా అనేక సబ్స్టేషన్లు కట్టి నిరంతరంగా ఇలా విద్యుత్తుని ఇవ్వడం అనేటువంటిది తెలంగాణకి ఒక చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. అట్లా ఎట్లా విమర్శలు చేసినా, ఎట్లా కుట్రపూరితంగా మాట్లాడినా కూడా పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. మరి ఎందుకు గత ఈ 10 ఏళ్ల కాలంలో ఎందుకు ఇట్లాంటి ధర్నాలు చేయలేదు, ఇట్లా రోడ్డు ఎక్కలేదు, రైతులు పంటలు ఎందుకు పండలేదు అనే దానికి సమాధానం ఇప్పుడు అదే చాలా సందర్భాల్లో చెప్పినాం మనం, గత అసెంబ్లీలలో కావచ్చు, ఇంకెక్కడ కావచ్చు, విద్యుత్ కోత వలన మా పంటలన్నీ ఎండిపోయినాయి అని చెప్పి పరిలు వాసినటువంటి నేలలు మన పత్రికల్లో విపరీతమైనటువంటి కథనాలతో వచ్చాయి. పోచాయి అనేటువంటి ఒక రైతు కొల్చార మండలంలో గణపురు ఆయకట్టు కింద నీరు రాలేదని చెప్పి ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భాలు చూసినాం. ఇంతకుముందే మన బోర్లకు ప్రస్తావన తీసుకొచ్చారు పాపారావు గారు, 40-50 బోర్లు వేసినటువంటి సందర్భం కూడా రైతులు ఊర్లో 100 బోర్లు వేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. బోర్ల మల్లారెడ్డి అని చెప్పి తెలంగాణ ఉద్యమ సందర్భంగా దాని మీదనే కేసీఆర్ గారు డాక్యుమెంటరీ చూపించి దేశవ్యాప్తంగా కూడా చూపించినటువంటి స్థితి చూస్తాం. మళ్ళీ ఆ పాతకాలం వస్తూ ఉంది. అంటే రైతాంగానికి నీరు లేకుండా చేసేటువంటి ఒక కుట్ర జరుగుతుంది. ఈ కుట్ర వెనుక అసలు రహస్యం ఏంటంటే కేసీఆర్ గారు చేసినటువంటి పరిపాలన అంతా కూడా వ్యర్థం, కేసీఆర్ గారి పరిపాలన తెలంగాణకి పనికిరాదు అనేటువంటి ఒక భావన ప్రజల్లో దుష్ప్రచారం చేసేటువంటి విధంగా వీళ్ళు చేస్తున్నటువంటి తతంగాన్ని ఇలా ప్రజలందరూ కూడా తిరగబడతా ఉన్నారు. నిన్న కరీంనగర్ కలెక్టరేట్లో జరిగింది, ఇంకొక దగ్గర జరిగింది, ఇట్లా జరుగుతూ ఉన్నాయి. రెగ్యులర్గా కూడా డిమాండ్ల కోసం ప్రజలందరూ కూడా మళ్ళీ రోడ్ ఎక్కే స్థితి వస్తూ ఉంది. గత 10 ఏళ్లలో అనేక సందర్భాల్లో రోడ్ల మీదకి ఎప్పుడో అప్పుడు వస్తారు, ప్రజలకి సౌకర్యాలు లేనప్పుడు అడగడానికి ప్రజల దగ్గరికి వస్తారు. కానీ ఇవాళ ప్రభుత్వం ఇస్తామని చెప్పి ఇయ్యనటువంటి వాటి మీద ఇవాళ పెళ్ళుబుక్కుతున్నటువంటి నిరసన మనం చూస్తూ ఉన్నాం. ఈ నిరసన తట్టుకోవడానికి ప్రజల్ని డైవర్ట్ చేస్తూ ఉన్నారు. అందరినీ మేడిగడ్డ వైపు చూపించేటువంటి ప్రయత్నం, అందరినీ ఇంకొక వైపు చూపించేటువంటి ప్రయత్నం. వీళ్ళు ఏది ఇప్పుడు ఈ 100 రోజుల్లో చేస్తామన్నది ఇలా మనం 70-80 రోజులు అయిపోయింది బహుశా, ఇక మిగిలింది 20 రోజులు. 20 రోజుల్లో ఏం చేస్తారు? 9వ తారీఖున నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి పూర్తిగా ప్రజల్ని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసి బీఆర్ఎస్ పార్టీ పరిపాలన మీద దుమ్మెత్తి పోసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అయ్యో కేసీఆర్ గారు ఉంటే మాకు రైతు బంధు వచ్చేది, రుణమాఫీ జరిగేది, ఊళ్ళల్లో చెరువులలో నీళ్ళు వచ్చేవి, మా కాలువలకు నీళ్ళు వచ్చేవి. ఇవాళ భూగర్భ జలాలు అన్నీ కూడా దిగిపోయినాయి. ఎందుకంటే చెరువులలో రిజర్వాయర్లో నీళ్ళు లేవు. మేడిగడ్డ బ్యారేజ్ నుంచి లేకుంటే అన్నారం సుందీర్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి
తీసుకురావడం వల్ల పోయినసారి మనం దాదాపుగా 98,750 ఎకరాలకు కొత్త ఆయకట్టు కింద మనం కాళేశ్వరం ఇచ్చినటువంటి అట్లాగే మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ పెట్టి 40,000 ఎకరాల వరకు కూడా నీళ్ళు ఇచ్చినటువంటి సందర్భాన్ని చూసాం. SRSP 1-2 నిజాం సాగర్ కింద 2,143 చెరువులు నింపి 1,65,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినటువంటి సందర్భాన్ని చూసాం. అట్లాగే మరి కూడెల్లి, హల్దీ చెక్ డ్యామ్స్ ద్వారా 20,756 ఇట్లా మనం స్థిరీకరణ ఒకవైపు కొత్త ఎకరం వరకు ఇస్తే అసలు కాళేశ్వరం కింద ఒక్క ఎకరం కాలేదంటే ఎవడైనా నమ్ముతాడా? ఇలా దాదాపు 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా 10% ఏదో ఖర్చు పెడితే డెఫినెట్గా మనం అనుకున్నటువంటి పర్పస్ సర్వ్ అయ్యేటువంటి అవకాశం. అంటే ఇవాళ మేడిగడ్డని రిపేర్ చేయించకుండా 3 నెలలు అవుతా ఉంది. డిస్ప్లే బోర్డు పెడతా ఉన్నారు స్వేచ్ఛ గారు. అంటే ఇది అందరూ డిస్ప్లే అంటే పగుళ్ళన్నీ చూపించి ఇగో పగుళ్ళే ఉన్నాయి. పగులకి ఏదైనా పెయింట్ మీరు సిమెంట్ పెట్టో లేకుంటే ఇంకేదో చేసో నీళ్లు నింపో ప్రజలకు చూపించాలి. కానీ మీరు అదే డిస్ప్లే బోర్డు పెట్టి ఏమైనా ఎగ్జిబిషనా? ఎన్ని రోజులు ఎగ్జిబిషన్ పెడతారు? దాన్ని రిపేర్ చేయించే పాసిబిలిటీస్ ఉన్నాయని నిపుణులు చెప్తున్నా కూడా పట్టించుకోకుండా దాన్ని ఇంకా కొనసాగించేటువంటి ప్రయత్నం చేసి చివరికి ఇది పనికిరాదు అని చెప్పేటువంటి విఫల ప్రయత్నం చేస్తా ఉన్నారు. డెఫినెట్గా రేపు చలో మేడిగడ్డ ద్వారా, చలో ప్రాజెక్టుల ద్వారా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పరిపాలనలో రిజర్వాయర్లు ఎట్లా జరిగినాయి, రిజర్వాయర్ని ఎట్లా తెచ్చుకున్నాం, రిజర్వాయర్ల కోసం ఎట్లా కష్టపడ్డాం, నీటిని ఎట్లా ట్యాగ్ చేసినాం అనేటువంటి విషయాలు ప్రజలకు వివరించి చెప్తాం. డెఫినెట్గా ప్రజలకు పోతాం. రైట్. పాపారావు గారు, ఇచ్చిన హామీలు అమలు చేయలేక ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి, గత ప్రభుత్వం మీద నిందలేసే కుట్ర జరుగుతుందని బీఆర్ఎస్ అంటుంది. దేవిప్రసాద్ గారు అన్నారు. ఏకీభవిస్తారా దీంతో? ఈ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఈ రోజుకి కూడా ఎన్నికల మోడ్లోనే ఉంది. ఇంకా పార్లమెంట్ ఎన్నికల మోడ్లోనే ఎదుటి పక్షాల మీద దాడి చేయడం తప్పితే తను పనిచేయటం అనేది లేదు. కాబట్టి ఎదుటి పక్షాల మీద దాడి చేస్తా పోయే క్రమంలో నిరంతరంగా చెప్పిందే చెప్పు, పాడిందే పాటరా పాచిపాడదాసుడు అన్నట్లుగా చెప్పిన విషయాన్ని చెబుతా రిపీట్ చేస్తా అదే విషయాల్ని గోరెత్తిస్తుంది. అదే కాదు, ఇంకా మీరు గమనించినట్లయితే ఈ ప్రభుత్వంలో ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికే కాదు, ప్రజల్ని విడగొట్టే ప్రయత్నం కూడా ఉంది. దీనిలో నిన్న చూస్తే రేవంత్ రెడ్డి గారు నిన్న చేవేళ్ల దగ్గర అనుకుంటా మాట్లాడుతా గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు వేస్తాం, కమిటీలు లబ్ధిదారుల ఎంపిక అమలు ప్రక్రియ వాటి బాధ్యతగా ఉంటుంది, 5గురితో కమిటీ వేస్తాం గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలని. ఈ పథకాలు 6 గ్యారంటీల అమలు తాలూకు లబ్ధిదారుల ఎంపిక అమలు వాటి బాధ్యత అన్నమాట. అంటే రేపు పొద్దున ఎవరైనా లబ్ధిదారులుగా లేకపోతే కనుక దానిలో ఎందుకంటే కుదిస్తున్నారు ఆ సంఖ్యని, కమిటీలు తిట్టుకుంటారు తప్పితే తనను తిట్టరని, తన ప్రభుత్వాన్ని పైన ఉన్నటువంటి ప్రభుత్వాన్ని తిట్టరని కమిటీలని బలిపశువులుగా చేసే ప్రయత్నం తను చేస్తుంది. దీనికి రెండోది మీరు చూస్తే మొన్న రోజు ఎక్కడో మాట్లాడతా రైతు బంధు మార్చి 31 వస్తుందని చెప్పి కొత్త డేట్ లైన్ పెడతా ఎందుకు ఆలస్యం అవుతుంది అనే దాని మీద జీతాలు ఇవ్వాల్సి వచ్చింది, పెన్షన్లు ఇవ్వాల్సి వచ్చింది అనే మాట కూడా వాడారు. ఆ తర్వాత అంటే వాటి ఇచ్చిన తర్వాత డబ్బులు మిగలేదు. అంటే ఉద్యోగస్తుల్ని, పెన్షన్దారులని రైతాంగంతో జుట్టుముడేస్తున్నారు. రైతాంగానికి వాళ్ళ మీద కోపం రావాలి, తల మీద కోపం రావాలి. ఈ రకమైనటువంటి ప్రయత్నం ప్రజల్ని విడగొట్టి పాలించే ప్రయత్నం. గతంలో కూడా జీతాలు లేట్ అయింది కొన్నిసార్లు, కానీ జీతాలు లేట్ అవడానికి కారణం ఏంటంటే ఉద్యోగస్తులు సర్దుబాటు అప్పుడు కానప్పుడు ఉద్యోగస్తులు తట్టుకోగలరు. దాన్ని కొంతకాలం కొద్ది కాలం తట్టుకోగలరు. ఎంత లేట్ అవుతుంది, లేట్ అయినా నెలలు లేట్ అవ్వవు కదా, నెలలోనే కొద్ది రోజులు లేట్ అయ్యి దాన్ని తట్టుకోగలరు ఉద్యోగస్తులు, ఎందుకంటే వాళ్ళకి బ్యాకప్ రిసోర్సెస్ ఉంటాయి. కానీ సామాన్య రైతాంగం దాన్ని తట్టుకోలేరు కాబట్టి ఆ రోజు వాళ్ళకి సర్దుబాటు చేశారు. అంతేగాని ఆ మాట కూడా ఎప్పుడు చెప్పలేదు, మేము రైతాంగానికి ఇవ్వాల్సి వచ్చింది అందుకని జీతాలు ఇవ్వటం లేదని తగదా పెట్టలే. అంటే గృహజ్యోతి, మహాలక్ష్మి వీటికి విధించిన నిబంధనలు చూస్తుంటే వీలైనంత తక్కువ మందికి ఇవ్వాలనే ఒక ఉద్దేశపూర్వకంగా ఇదంతా జరుగుతుందని ఇంకో మాట కూడా ఖచ్చితంగా మీరు చూడండి. మీరు నిన్న చూస్తే కనుక గృహజ్యోతి దీనిలో వాటిల్లో చూస్తే ఒకటి అద్దె ఇల్లు ఉన్న వాళ్ళకి ఇవ్వమనేది ఒకటి, ఇంకో నిబంధన ఏదో పెట్టారు దాంతో పాటుగా. అంటే ఫిల్టర్ చేస్తున్నారు. ఫిల్టర్ చేసేది కూడా ఫిల్టర్ అయిన తర్వాత కొద్ది మంది మిగిలితే లబ్ధిదారుల సంఖ్యని ఖర్చుని తగ్గించేసుకున్న తర్వాత ఆ బాధ్యత తమ భుజాల మీద పోయకుండా విమర్శలు తమ మీద రాకుండా ఇందిరమ్మ కమిటీలని గ్రామాల్లో 5గురిని పెట్టి పకరాలుగా వాళ్ళని చేసి వాళ్ళని తిట్టించే ప్రయత్నం తప్పితే తాను తప్పించుకునే ప్రయత్నం. ఎందుకంటే సొంత పార్టీలో వాళ్ళనే పకరాలు చేసే పరిస్థితి, లేకపోతే ఎవరో ఒకళ్ళని పకరాలు చేసే పరిస్థితి ఉన్నది వాస్తవం. అది అందుకని ఏంటంటే తను ఏ బాధ్యత తీసుకోకుండా తిట్టే బాధ్యత మాత్రం తన భుజాల మీద తీసుకుని రెండో ప్రతిపక్ష పార్టీని తిట్టడం, విమర్శించడం మాత్రమే తను చేస్తాడు. తిట్లు తినే కార్యక్రమం ఏమైనా ఉంటే కనుక ఊళ్ళల్లో 5గురు ఇందిరమ్మ కమిటీలు ప్లస్ లేకపోతే ఇక్కడ రైతాంగానికి ఉద్యోగస్తులకి పోటీ పెడితే ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవాలి తప్పితే తన జోలికి రాకూడదనే ప్రయత్నం ఉంటుంది ఖచ్చితంగా. దేవి ప్రసాద్ గారు, అంటే
ఎన్నికలు రాబోయే పార్లమెంటు ఎన్నికల కోసం ప్రజల్ని ఇబ్బంది పెడతా గత ప్రభుత్వం మీద విమర్శలు చేస్తా అంత ఒక ఫెయిల్యూర్ లాగా చూపించే ప్రయత్నం చేస్తుంటే మరి ప్రజల ప్రయోజనాలు ఎటు పోవాలి, ప్రజలు ఎందుకు ఇబ్బంది పడాలి? ఇప్పుడు శేష గారు అంటే కాంగ్రెస్ పార్టీ ఏమో ఇంతకుముందే మనం చర్చించుకున్నట్టు అనేక హామీలు ఇచ్చింది. రేపు పార్లమెంట్ ఎన్నికల ముందుకు పోతే మేము ఏం చేసినారు అని అడుగుతారు జనం. డెఫినెట్గా 3 నెలల్లో వచ్చారు కాబట్టి కేసీఆర్ కంటే గొప్పగా చేస్తారని మేము మీకు ఓటేసినాం, ఏదో తప్పి మేము నష్టపోయినామని చెప్పి ఇప్పటికే ప్రజల్లో ఒక భావన నెలకొని ఉన్నటువంటి నేపథ్యంలో మాకు రైతు బంధు ఇవ్వలేదు, రుణమాఫీ ఇవ్వలేదు, ఇస్తాన గ్యాస్ సిలిండర్కు 1.25 లక్షలు పెట్టినరు, ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టాలి, తర్వాత మహిళల పేరు మీద ఉంటుందట. ఇప్పుడు మహిళల పేరు మీద గ్యాస్ తెచ్చుకోవాలనే ఉండదు కదా, అనేక మంది మగవాళ్ళ పేరు మీద గ్యాస్ కనెక్షన్లు ఉంటాయి, ఆధార్ కార్డు అవన్నీ లింక్ చేసి తెచ్చుకోవాలి. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో ఇవన్నిటికి కూడా మీరు ఇన్ని కండిషన్స్ పెట్టి ఎన్నికల సందర్భంగా ఏం చెప్పారు, అందరికీ 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ అని చెప్పారు. ఇప్పుడు 1.25 లక్ష కండిషన్స్ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. గృహజ్యోతి కూడా అంతే చేస్తారు. 3 ఏళ్లలో వాడినటువంటి సిలిండర్ల యావరేజ్ తీసుకొని సిలిండర్ సప్లై చేస్తారని కొత్త అది కూడా పెట్టి. కాబట్టి ఇవన్నీ ఏమి చేయలేనటువంటి స్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ప్రజలకు ముఖం దగ్గరికి పోవాలంటే ఏం పెట్టాలంటే దానికి అందరికి కూడా బూచిలాగా ఇలా గత పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలు పదే పదే తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే మెయిన్గా సాగునీళ్ళు అందివ్వకుండా వ్యవసాయం కుంటుపడేలా, తెలంగాణలో మళ్ళీ వ్యవసాయం చేసుకోలేని పరిస్థితి వచ్చేలా చేస్తే రేపటి నాడు ఏంటి భవిష్యత్తు? అందుకే తెలంగాణ ప్రజలు ఇలా స్పష్టంగా ఆలోచించాలి. గత 9 సంవత్సరాలుగా తెలంగాణలో జరిగినటువంటి పరిపాలన వల్ల లభించినటువంటి ఫలితాల వలన ఇలా ప్రజల జీవన విధానం మారిందనేటువంటిది మనం చెప్పేటువంటి అంశం కాదు. అనేక క్రైటీరియా తీసుకొని ప్రకటించినటువంటి రికార్డ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇలా తెలంగాణలో గతంలో కంటే నీటి విషయంలో కావచ్చు, విద్యుత్ విషయంలో కావచ్చు, సంక్షేమం విషయంలో కావచ్చు, అన్ని రాష్ట్రాల కంటే మెరుగైనటువంటి విధంగా ఉన్నాం. అప్పులు కూడా చాలామంది అప్పులు అని చెప్తా ఉన్నారు. మనం 25% కంటే కూడా 24 లోపట్నే ఉన్నాం. అంటే ఎఫ్ఆర్బిఎం పరిమితి లోబడే అప్పులు చేసినటువంటి సందర్భాన్ని, ఈ అప్పులు కూడా దేనికి పెట్టినాం? తెలంగాణ ఒక సుదీర్ఘ కాలంగా వెనుకబాటుతనానికి గురి చేశారు. దానివల్ల అనేక వేల కోట్ల రూపాయలు అనేక రంగాల మీద పెట్టాల్సినటువంటి పరిస్థితి దాపురించింది. దానివల్ల ఇప్పుడు పెట్టినాము. తర్వాత రాను క్రమంలో వాటికి పెట్టుబడులు తగ్గుతాయి. ఇప్పుడు విద్యుత్ మీద రేవంత్ రెడ్డి గారు పెద్దగా ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. 15,000 20,000 కోట్లు పెడితే మొత్తంగా కూడా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని అన్నింటినీ పక్కకు ఏ ప్రభుత్వమైనా కంటిన్యూస్. గత ప్రభుత్వం ఇన్ని అప్పులు చేసింది, అన్ని అప్పులు చేసిందని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వచ్చిన షార్ట్ టైంలోనే ఎందుకు పెద్ద స్థాయిలో మరి అప్పులు తీసుకుంది అనేది ఇంకొకటి క్వశ్చన్. ఇప్పుడు అది కూడా మొన్న మోదీ గారి దగ్గరికి పోయి అప్పులు ఇవ్వని చెప్పి అప్పులు తెచ్చుకున్నారు. అప్పులు తెచ్చుకోవడం కాదు, ఈ బడ్జెట్లో ఎన్ని పెట్టినారు? 59,000 కోట్లు వివిధ మార్గాల ద్వారా అప్పులు తీసుకొచ్చుకోవాలని బడ్జెట్లో కూడా పెట్టినటువంటి సందర్భాన్ని చూసాం. ఏ ప్రభుత్వాలు కూడా అప్పులు లేకుండా మనగలిగేటువంటి స్థితి ఉండదు. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు మన తెలంగాణ రాష్ట్రానికి ఒక్క రూపాయి మన కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇవ్వలేదు. ఇట్లా కాకతీయ మిషన్కి కానీ నీతి ఆయోగ్ చెప్పిన డబ్బులు కూడా ఇప్పటివరకు తెలంగాణకి ఇవ్వకుండా వేధించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి వీటన్నిటి వలన అనివార్యంగా ప్రజలకి సౌకర్యాలు అందాలి. రేపు గోదావరి మీద కూడా, నది మీద కూడా ఏదైనా బోర్డు వేసి ఇబ్బందులు పెడితే మన అవసరమైనటువంటి నీటిని ట్యాగ్ చేసుకోలేక విఫలంగా ఉండిపోతామని చెప్పి కేసీఆర్ గారు దూరదృష్టితో ఆలోచించి భవిష్యత్ తరాలకు అవసరమైనటువంటి నీటి ప్రాజెక్టు నిర్మాణం చేయాలని 3 టీఎంసీని కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇవన్నీ కూడా తెలంగాణ ప్రయోజనాలకు ఒక దీర్ఘకాలిక లక్ష్యంతో చేస్తున్నటువంటి పనిని సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోక మీరు చేయగలిగితే ఆ రిపేర్లు చేసి తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇవ్వండి. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంది? కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి, మేడిగడ్డకు సంబంధించి నీళ్లు లిఫ్ట్ చేయండి. ఎందుకంటే గోదావరిలో ఇంకా నీళ్లు పోతా ఉన్నాయి. ఉన్న నీటిని లిఫ్ట్ చేసి కనీసం చెరువులలో నింపండి, రైతాంగానికి నీళ్ళు ఇవ్వండి, భూగర్భ జలాలు పెంచేటువంటి ప్రయత్నం చేయండి. కానీ ఇలా రైతుల లోట్లో మట్టి కొట్టి దానికి కారణం కేసీఆర్ అని చూపించేటువంటి ప్రయత్నాన్ని ప్రజలు హర్షించరు. ఇప్పటికే ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తి పెరుగుతూ ఉంది. ఎందుకంటే గత 10 ఏళ్లలో మేము అనేక అనుభవించినాము, కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఏమీ రాలేదనేటువంటి ఒక భావన ప్రజల్లో రోజు పెరుగుతున్నటువంటి నేపథ్యాన్ని కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి వీటిని అన్నింటినీ
సమగ్రంగా పరిశీలించి ఎన్నికలకు పోల్చినటువంటి సందర్భం. కానీ ఈ ఎన్నికల్లో ఇవి ఏవి ఒక ముఖ్యమైనటువంటి ఎజెండా కాకుండా ఎజెండాను మార్చేటువంటి ప్రయత్నం చేస్తాం. అండ్ మోరో చూసుకుంటే కర్ణాటక ఇన్ఫ్లుయెన్స్ మన మీద చాలా ఎక్కువ కనిపిస్తుంది. అక్కడ ఏదో చేసినామని ఎలక్షన్స్ ముందు ఏదో చెప్పుకుంటా వచ్చిండ్రు, కానీ బెంగళూరు పరిస్థితి చూస్తే దారుణంగా కనిపిస్తుంది. అనేక సమస్యలు ఉన్నాయి, నీళ్ళకి సమస్య ఉంది, ఇప్పుడు విపరీతంగా కాస్ట్ ఆఫ్ లివింగ్ హై అని చెప్పేసి, అండ్ కొత్తగా ఆస్తి పన్నును విపరీతంగా పెంచేస్తున్నారు. ఏమవుతుంది, ప్రజల జీవన ప్రమాణాలు ఏమైతాయి అంటే దాని ఇన్ఫ్లుయెన్స్ హైదరాబాద్ మీద పడుతుందా, రేపటి నాడు మరో బెంగళూరుగా మారబోతుందా హైదరాబాద్ అనే భయం కూడా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమైపోయిందంటే, కాంగ్రెస్ ఇదివరకు ఛత్తీస్గఢ్ను చూపించింది, మేము అక్కడ బోనస్ ఇస్తున్నాం రైతులకు, ఛత్తీస్గఢ్లో కుప్పగూలిపోయింది. ఇప్పుడు అందరూ కూడా కర్ణాటక వైపు చూపిస్తారు. కర్ణాటకలో విద్యుత్ పరిస్థితి మనం చూసినాం. అక్కడ ఏది కూడా పెట్టలేనటువంటి స్థితి, అభివృద్ధి సంక్షేమ పథకాలకు రూపాయి ఇవ్వలేని స్థితి. ఒకవేళ ఇవన్నీ అమలు చేస్తే అని చెప్పి స్వయంగా ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే ప్రకటించినటువంటి నేపథ్యాన్ని చూస్తాం. రకరకాల ట్యాక్స్ల పేరు మీద ప్రజల దగ్గర డబ్బులు వేసి దోచుకునేటువంటి పద్ధతి తప్ప కర్ణాటకలో ఒక మెరుగైనటువంటి పరిపాలన ఇస్తున్నటువంటి సందర్భాలు మనకు కనబడతలేవు. కాబట్టి కాంగ్రెస్ పరిపాలన అనేటువంటిది దేశవ్యాప్తంగా ఒకవైపు ఫెయిల్ అవుతున్నటువంటి క్రమాన్ని చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి రాష్ట్రాల్లో కూడా అవి చేసిందేమీ మనకు కనబడతలేదు. ముఖ్యంగా తెలంగాణ ఉదాహరణ ఇవ్వాలి. దేశవ్యాప్తంగా రేపు హిమాచల్ ప్రదేశ్ కుప్పగూలిపోయినా, ఇంకొక దగ్గర కుప్పగూలిపోయినా రేపు దేశానికి ఏమిస్తారు? ఇవాళ ఈ మొత్తంగా రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు, ఇంతకుముందు అనేక విషయాలు కూడా మాట్లాడారు. మేము జైలుకు పోయి వచ్చినాము అని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఎందుకు జైలుకు పోయినా? స్వాతంత్ర ఉద్యమంలో ఏమైనా పోరాటం చేసిపోయినరా, లేకుంటే తెలంగాణ ఉద్యమం కోసం పోయినరా, లేకుంటే ఏమైనా ఇంకేటి ఏమైనా న్యాయమైనటువంటి పోరాటాల్లో పాల్గొని పోయినరా? ఎందుకు పోయినరు? రెడ్ హ్యాండెడ్గా నోటుకు ఓటు దొరికి మీరు జైల్లోకి పోయినటువంటి వాళ్ళు తప్ప, జైలుకు పోయినటువంటి ప్రతి వాళ్ళు స్వాతంత్ర సమరయోధులు అవుతారా? అంటే అట్లా అవడానికి అవకాశం ఉంటే జైలు పోవడమే ఒక ప్రాతిపాదిక అయితే అనేక మంది పోయినరు, అనేక మంది స్మగ్లర్లు పోయినరు, అనేక మంది పోయినరు. వాళ్ళందరికీ ప్రజలు నీరాజనం పట్టాలా? కాబట్టి ఇలా కుటుంబం మీద రకరకాలుగా దాడులు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. దీన్ని తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. ఏదో కొంత ఎమరుపాటుకు గురై ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం ద్వారా జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాల్సినటువంటి ఒక గురుతరమైనటువంటి బాధ్యత ఇలా అందరు 4 గురుకుల విద్యార్థులు చచ్చిపోతే ఇప్పటి వరకు ఒక్కరు మాట్లాడతలేరు. కారణం ఏంటంటే, మేము కాంగ్రెస్ పార్టీ మార్పు వచ్చింది కదా, మళ్ళీ ఏ నోటుతో కాంగ్రెస్ పార్టీని అనాలని చెప్పి అనేక మంది మేధావులు కూడా ఎవరు మాట్లాడినటువంటి స్థితి కనబడతావు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ 3 నెలల్లో చేస్తున్నటువంటి పరిపాలన పట్ల సమగ్రంగా ప్రతి ఒక్కరు కూడా విశ్లేషించి ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తే తప్ప దీన్ని నిరోధించేటువంటి పరిస్థితి లేదు. రైట్. పాపారావు గారు, గతంలో సిచ్యువేషన్స్ చూసుకుంటే ఇప్పటి సిచ్యువేషన్స్ చూసుకుంటే నిజంగా దారుణమైన పరిస్థితులు ఉన్నట్టుగా అనిపిస్తుంది. నీటి హక్కులు కేఆర్ఎంబీకి కట్టబెట్టినప్పుడు ఇక్కడ తెలంగాణలో ఇక్కడ నీటి వనరులు ఉన్న వాటిని వినియోగించుకున్న సందర్భంలో ఎక్కడ కూడా సమస్య రాని సిచ్యువేషన్ ఉండేది. కానీ ఇప్పుడు ఈ షార్ట్ టైంలో ఈ జరుగుతున్న పరిణామాలన్నీ రేపు దేనికి దారి తీస్తాయి? తెలంగాణ భవిష్యత్ ఏమవుతుందంటే ఏం చెప్తారు? ఇది కేవలం యాదృచ్ఛికంగా జరుగుతుంది ఒకటే కాదు, 6 గ్యారంటీలనే అలవిగాని హామీలు ఇవ్వటం వలన మాత్రమే జరుగుతుంది కాదు, ఒక ఆలోచన విధానం వల్ల జరుగుతున్నటువంటి అనర్థం ఇది. ప్రధానంగా ఏంటంటే, పేరుకు 6 గ్యారంటీలు సంక్షేమం మాట్లాడినా అదే కాంగ్రెస్ పార్టీలోని అనేక మంది నాయకులు, కొంతమంది ఏమో రైతు బంధుకు వ్యతిరేకంగా, ఇంకా కొంతమంది ఏమో వేరే ఇతర పథకాలకు వ్యతిరేకంగా మాట్లాడిన స్థితి, ఉచిత కరెంటుకు వ్యతిరేకంగా విద్యుత్కి రైతులకి మాట్లాడిన స్థితి. కాబట్టి వాళ్ళ మనోస్థితి ఏంటంటే, ప్రజలకు వ్యతిరేకమైనటువంటి ఆలోచన విధానం ఉన్న వాళ్ళు 6 గ్యారంటీల ముసుగులు వేసుకుని ఈరోజు అధికారంలోకి రాగలిగినటువంటి వాస్తవం ఉంది. కాబట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం బీఆర్ఎస్ పార్టీని బదనాం చేసే కార్యక్రమం, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ మీద దాడి ఎక్కుపెట్టి ఓ పక్క రెండో పక్కన పబ్బం గడుపుకునే ఎన్నికల దాకా, పార్లమెంట్ ఎన్నికల దాకా నేను అనుకోవడం ఏంటంటే, ముందు కాలంలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత రిజల్ట్ ఏదైనా కానీ దానిలో రాష్ట్రం పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ ఇంకా విశ్వరూపం చూపించరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, తమ సంక్షేమ వ్యతిరేకత, ప్రజా వ్యతిరేక విశ్వరూపం చూపించలేదు. కాబట్టి ఈ మాత్రం నడుస్తుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆ అవసరం కూడా తీరిపోద్ది. ఆ తర్వాత ఇంకా 4.5 ఏళ్ల పాటు ఎదురున్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పూర్తి రూపంలో తన స్వభావాన్ని చూపిస్తుంది అనేది నేను అనుకుంటున్నాను. కాబట్టి ఏంటంటే, ఇప్పటికే బయటపడుతున్నాయి, చాలా దాచేస్తే దాగిన వాస్తవాలు కనపడుతున్నాయి ప్రజల అవసరాల దృష్ట్యా. రెండోది ఏంటంటే, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయి ప్రజలతో అవసరం తీరిపోతే కనుక కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో తన స్వభావాన్ని బయటపెట్టుకుంటది. అదే కాదు, నేను మామూలుగా ఇప్పుడు ఇందాక హిమాచల్ ప్రదేశ్ గురించి దేవిప్రసాద్ గారు ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ స్వభావంలోనే ఉంది. ఈ దేశంలో ఏ ప్రభుత్వం కుప్పగోల ఈ రకంగా
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు మాత్రమే బీజేపీ తంతే పడిపోతున్నాయి పెద్దగా. రైట్. కాంగ్రెస్ పార్టీ స్వాభావికంగానే ఎలా పడితే అలా పోగలిగినటువంటి ఆయారాం గయారాములకి క్షేత్రంగా కాంగ్రెస్ పార్టీ స్వభావం ఉంది. కాబట్టి అంటే ఆ ప్రభుత్వం తీరులోనే అంటే ఒక అవకాశవాదం, ఒక పదవీ లాలస తప్పితే ప్రజల పట్ల ఏమాత్రం ఇది ఉండేది పోయింది. గతంలో ఇందిరాగాంధీ కాలంలో ఏదైనా పార్టీకి పేదల పట్ల ఏమైనా ఉంటే ఉందేమో కానీ ఈ రోజు ఇందిరాగాంధీ కాంగ్రెస్ కి అసలు సంబంధమే లేదు. రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ వేరు పూర్తిగా, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి తెలంగాణలో. కాబట్టి అంటే ఈ పార్టీ కేవలం ముసుగులేసుకుని పేద ప్రజల మాటల్ని నోట్లో వదిలేస్తా, చేతల్లో మాత్రం పేద ప్రజలకు వ్యతిరేకంగా పోతుంది. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరింత ఓపెన్ గా ఈ పార్టీ తన స్వభావాన్ని బయటపెట్టుకుంటుందని నేను రైట్. ఏదేమైనా కూడా ఏ స్థాయిలో అబద్ధాలు ప్రచారం చేసినా క్షేత్ర స్థాయిలో వాస్తవాల నుంచి ప్రజల్ని దూరంగా ఉంచలేరు. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి కోసం ప్రజలను ఈ విధంగా ఇబ్బంది పెడుతూ ఉండడం అనేది మంచి పద్ధతి కాదని అభిప్రాయం వ్యక్తమవుతుంది. చర్చలో పాల్గొన్న దేవిప్రసాద్ గారికి, పాపారావు గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.